ఎప్పుడైతే దురంధరుడు 2 సినిమాలతో వచ్చి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం మొదలుపెట్టాడు, బాలీవుడ్ లో యానిమల్ ఇమీడియట్ గా అలర్ట్ అయిపోయాడు. స్పిరిట్ కంప్లీట్ కావడం ఆలస్యం. సందీప్ వంగ ఇప్పుడు యానిమల్ సీక్వెల్ పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. అర్జెంటుగా దురంధర్ సీక్వెల్ రికార్డు బద్దలు కొట్టాలని పనిలో పడ్డారు సందీప్, రణబీర్. యానిమల్ రిలీజ్ చేసిన 4 ఏళ్లకు స్పిరిట్ తీసుకొస్తున్నాడు సందీప్ వంగ. 2027 మోస్ట్ అవైటెడ్ మూవీ ఇది. ఈ సినిమా తర్వాత మాత్రం సందీప్ వంగ స్పీడ్ పెంచనున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ స్పిరిట్ తర్వాత తాను తెరకెక్కించాల్సిన యానిమల్ సీక్వెల్ స్టోరీపై వర్క్ జరుగుతోందట. యానిమల్ మూవీ ఒక్క భాగంతో 2 భాగాలతో పూర్తయ్యే చిత్రం కాదని, మొత్తం 3 భాగాలుగా చిత్రాలు వస్తాయని, రెండో భాగంలోనే తానే హీరో తానే విలన్ గా నటిస్తున్నట్లు రణబీర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. స్పిరిట్ కంప్లీట్ కాగానే యానిమల్ పార్క్ సెట్స్ పైకి వెళుతుంది. యానిమల్ పార్క్ థియేటర్స్ లోకి రాగానే అల్లు అర్జున్ తో మూవీ స్టార్ట్ చేస్తాడు సందీప్ వంగ. బన్నీతో మూవీ కంప్లీట్ కాగానే యానిమల్ కింగ్డమ్ పేరుతో 3వ భాగం సెట్స్ పైకి వెళ్లనుంది. మొత్తంగా మరో 5-6 ఏళ్లు సందీప్ వంగ డేట్స్ మొత్తం లాక్ అయ్యాయి. మరోవైపు స్పిరిట్ లో మెగాస్టార్ ఎంట్రీపై మరోసారి రూమర్స్ మొదలయ్యాయి. కానీ గతంలో మెగా రూమర్స్ పై స్పందించాడు సందీప్ వంగ. స్పిరిట్ లో మెగాస్టార్ నటించడం లేదని, ఫ్యూచర్ లో మాత్రం మెగాస్టార్ తో సోలో మూవీ తెరకెక్కిస్తానని చెప్పుకొచ్చాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.